ఓం సత్యమో అండి. ఓం సత్యమో. కమాలమైన సత్యమైన మాటలు మనము మాట్లాడుకుంటాం కదండి. నా నిజ జీవితంలో నాతో చాలామంది సంఘర్షాలు చేశారు, సంవాదాలు ఆడారు. కానీ అంతరంగ మాటలు ఎవడు ఆడలేదండి. ఎవరు నా ఎదురుగా అంతరంగ మాటలు నాతో ఆడలేదు. ఆ మాటలు లోపలే ఉంచుకున్నారు. ఆ అంతరంగ మాటలలో నన్ను చంపేస్తాం, వీడికి ఎలాగో చంపేవాళ్ళనుకుని కూడా నన్ను తెలుసుకున్నానండి. ఆ మనిషి వచ్చి నాతో మాట్లాడేది. కాకపోతే వాడే చనిపోయేవాడు. ఎస్, ఇది అమ్మ 9 అంకెల అంకితం అమ్మ. అది అగ్ని. మీరు అంతా ఈ ప్రపంచమంతా తిరగండి. మీరు చనిపోయిన తర్వాత మీ ప్రేతాత్మ ఆ అమ్మ దగ్గరే, ఆ సత్యమే జయతి దగ్గరే నిలబడాలి. అదే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాంప్. సత్యమే జయతే. ఆ ఎదురుగా నిలబడాలి. మీరు సమాధానం చెప్పాలి. అవునండి, అక్కడ తెలిసిపోద్ది అబద్ధమేటో సత్యమేటో, ఇది చేసింది పాపమేటో పుణ్యమేటో. ఎస్, నా నిజ జీవితాల్లో నాతో ఎందరో సంఘర్షాలు చేశారు. ఓడిపోలేదండి ఎవరు. నేను గెలవలేదండి ఎవరితో. వాళ్ళకి గెలిపించాను. ఎస్, నేను ఓడిపోయాను అనుకో కాదు. అమ్మే మనిషితో మాట్లాడింది. నాకు మరణం చేయాలనుకున్న వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయారా? కాదు. వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ? ఉత్తర ద్వారంలో నిలిచి ఉన్నారు. నాటి నుండి నేటి వరకు నా మనిషితో మాట్లాడుతూనే ఉంటున్నారు. ఇది సంఘర్షణ అండి మనం చేసేది. అవునండి, ఈ సంవాదం మనం మాట్లాడేది. ఇది అంతరంగ మాటలతో మనం మాట్లాడుకుంటున్నామండి. ఎస్, మనకి ఇంకా కలియుగం లేదు. మనం ఇప్పుడు ఓం సత్యయుగంలో వచ్చాము. మనం ఇక్కడ అబద్ధాలు ఆడితే మీరు దొరికిపోతారండి. ఎస్, ఈ అబద్ధము దొరికిన తర్వాత మీరు ఎంత అవమానపడతారు. ఒకరి మీద చాటీలు చెప్పడం కాదండి. మీరు ఎలాగున్నారో మీరు తెలుసుకోండి. ఈ సత్యమైన మాటలు. ఓం సత్యమో.